ఐపీఎల్ 2.0కి డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. మొత్తం 17 మ్యాచ్లు జరగనుండగా అందులో 13 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు జరుగుతాయి. తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. అయితే భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల పరిస్థితుల కారణంగా విదేశీ ఆటగాళ్లు తమ దేశానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీసీసీఐ ఐపీఎల్ పునఃప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ వెళ్లిన వారు వచ్చే పరిస్థితిలో లేరు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. మొదట ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ స్టార్క్, జోస్ హజిల్వుడ్, ప్యాట్ కమిన్స్ ఇండియాకు రాలేరన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు బీసీసీఐకి షాక్ ఇవ్వనున్నారు. ఇండియాకి తిరిగి వచ్చినప్పటికీ ప్లే ఆఫ్స్కు ఉండే పరిస్థితి లేదు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మే 26 లోపు తమ ఆటగాళ్లందరినీ అందుబాటులో ఉండాలని కోరింది. అక్కడ లీగ్ దశ మ్యాచ్లు మే 27 వరకు జరుగుతాయి. ఆ తర్వాత ప్లే ఆఫ్ ప్రారంభమవుతాయి. ఈ పరిస్థితిలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు లీగ్ దశ వరకు మాత్రమే అందుబాటులో ఉంటారు. దీంతో ఫ్రాంచైజీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ట్రిస్టన్ స్టబ్స్, కగిసో రబాడా, ర్యాన్ రికెల్టర్, లుంగి ఎంగిడి లాంటి భారీ హిట్టర్లు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వాళ్లే. వీళ్లంతా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఎంపికయ్యారు. స్టబ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున, రబాడా గుజరాత్ టైటన్స్ తరపున, రికెల్టన్ ముంబై ఇండియన్స్, లుంగి ఎంగిడి ఆర్సీబీ తరపున ఆడుతున్నారు. అయితే రబాడా ఐపీఎల్ నుంచి బ్యాన్ అయిన విషయం తెలిసిందే. ఏదేమైనా ఈ స్టార్ ప్లేయర్లు లేకపోతే ఆ ఫ్రాంచైజీలన్నీ ఫైనల్ 4కి అర్హత సాధించడం కష్టమేనంటున్నారు.